ఆగస్టు 3 చరిత్రలో ఈ రోజు 1914 ఆగస్టు 3న మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫ్రాన్స్ పై దాడి చేసింది. ఫ్రాన్స్ పై దాడి చేయడానికి జర్మనీ స్లెఫిన్ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక లక్ష్యం ఏమిటంటే జర్మనీ మొదట త్వరగా ఫ్రాన్స్ ను ఓడించి రష్యాపై దాడి చేస్తుంది. తద్వారా రెండు సరిహద్దుల్లో ఏకకాలం పోరాడాల్సిన అవసరం ఉండదన్నది జర్మనీ ఉద్దేశం. ప్రణాళిక ప్రకారం జర్మనీ బెల్జియంలోకి చొరబడి ఫ్రాన్స్ పై దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన బ్రిటన్ కూడా జర్మనీపై యుద్ధం ప్రకటించింది. 1914 ఆగస్టు 3 నాటికి ఈ దాడి మొదటి ప్రపంచ యుద్ధ చరిత్రలో ఒక మలుపు. ఇది ప్రపంచ చరిత్రను తీవ్రంగా ప్రభావితం చేసింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచం మొత్తం మిత్ర రాజ్యాలు ఇంకా యాక్సిస్ దేశాలుగా విభజించబడ్డాయి. మిత్ర దేశాలలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇంకా రష్యా ఉన్నాయి. అదే సమయంలో యాక్సిస్ శక్తులలో జర్మనీ, హంగేరీ, ఒటోమాన్ ఇంకా ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉన్నాయి. సెర్బియాపై ఆస్ట్రేలియా దాడితో ఈ యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో సుమారు 90 నుండి 1,10,00,000 మంది సైనికులు చనిపోయారు. సుమారు 60 నుండి 1,10,000 మంది పౌరులు మరణించారు. యుద్ధం మొత్తం శాంతి ఇంకా సహకారాన్ని కొనసాగించడానికి లీగ్ ఆఫ్ నేషన్స్ స్థాపించబడింది. 1886 ఆగస్టు 3న జాతీయ కవయిత్రి మైథిలీ శరణ్ గుప్తా మధ్యప్రదేశ్లో జన్మించారు. మైథిలీ శరణ్ గుప్తా ప్రసిద్ధ హిందీ కవయిత్రి. హిందీ సాహిత్య చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. సాహితీ లోకంలో దద్దా అనే పేరుతో ఆమెను సంబోధిస్తారు. హిందీ సాహిత్యానికి ఆమె చేసిన కృషికి గాను 1954లో భారత ప్రభుత్వం ఆమెని పద్మభూషణ్తో సత్కరించింది. ఆమె జయంతిని ప్రతి సంవత్సరం కౌల దినోత్సవంగా జరుపుకుంటారు. మైథిలీ శరణ్ గుప్తా కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఏప్రిల్ 1941లో సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసింది. కానీ ఆరోపణలు రుజువు కాకపోవడంతో 7 నెలల తర్వాత విడుదల చేశారు. మైథిలీ శరణ్ గుప్తా తన రచనలతో బ్రిటిష్ వారిని వణికించారు. ఆమె సహకారాన్ని చూసి గాంధీ జాతీయ కవి బిరుదును ఇచ్చారు. మైథిలీ శరణ్ గుప్తా రచనలలో భారత్, భారతి, జేత్రద్వద్, యశోధర, ద్వాపర్, హిడింబా కాండ కావ్య, పంచవటి, కాబా ఇంకా కర్బాలా, కిసాన్ ఇంకా సాకేత్ ప్రముఖమైనవి. ఆమె స్ఫూర్తి ప్రదాయకరమైన కవిత నర్హో నా నిశ్రోత్ కరో మానోకో ఇప్పటికీ ప్రజలను ప్రేరేపించడానికి పనిచేస్తుంది. ఈ పద్యం తరచుగా రాజకీయ వేదికలలో ఉపయోగించబడుతుంది. జాతీయ కవయిత్రి మైథిలీ శరణ్ గుప్తా డిసెంబర్ 12, 1964న మరణించారు. 1984 ఆగస్టు 3న భారత్ ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి సికింద్రాబాద్లో జన్మించారు. 2024 ఆగస్టు 3వ తేదీన సునీల్ ఛెత్రికి 40వ పుట్టినరోజు. భారత్ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి జూన్ 6, 2024న అంతర్జాతీయ ఫుట్బాల్ కు వీడ్కోలు పలికారు. భారత ఫుట్బాల్ జట్టు తరపున ఇప్పటి వరకు అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సునీల్ ఛెత్రి రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఫుట్బాల్ కు కొత్త గుర్తింపు తెచ్చిన ఘనత ఛెత్రిదే. భారత జాతీయ జట్టు కోసం ఛెత్రి 80 గోల్స్ చేశాడు. 40 ఏళ్ల సునీల్ ఛెత్రి కుటుంబానికి కూడా ఫుట్బాల్ క్రీడతో సంబంధం ఉంది. అతని తండ్రి కేబీ ఛెత్రి భారత సైన్యంలో పనిచేశారు. ఆయన ప్రారంభ రోజుల్లో ఫుట్బాల్ ఆడగా తల్లి సుశీల నేపాల్ జాతీయ ఫుట్బాల్ జట్టు కోసం ఆడారు. ఆర్మీ మెన్ కొడుకు కావటంతో సునీల్ ఛెత్రికి దేశవ్యాప్తంగా ప్రయాణించే అవకాశం వచ్చింది. ఇంకా తరచూ పాఠశాలలు మార్చేవారు. కానీ ఫుట్బాల్ ఆడటం మాత్రం మానలేదు. ఫుట్బాల్ పట్ల అతని అభిరుచి కొనసాగింది. అంతర్జాతీయ ఫుట్బాల్లో పోర్చుగీస్ కు చెందిన క్రిస్టియానో రొనాల్డ్, ఇరాన్ కు చెందిన అలీ దాయి ఇంకా అర్జెంటీనాకు చెందిన లియో మెస్సీ తర్వాత సునీల్ ఛెత్రి అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా పేరు గడించారు. అతను అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 94 గోల్స్ చేశాడు. స్వామి చిన్మయానంద 1993 ఆగస్టు 3న మరణించారు. స్వామీజీ వేదాంత తత్వశాస్త్రవేత్త. హిందూ మతం ఇంకా సంస్కృతి ఉన్నతికి ఆయన కృషి చేశారు. భారతదేశమంతటా పర్యటిస్తున్నప్పుడు దేశంలో మతానికి సంబంధించిన అనేక అపోహలు వ్యాప్తి చెందటం చూశారు. వాటిని తొలగించడానికి ఆయన గీతా జ్ఞాన్ యజ్ఞాన్ని ప్రారంభించారు. 1953లో చిన్మయ మిషన్ ను స్థాపించారు. అద్వైత వేదాంతం, భగవద్గీత, ఉపనిషత్తులు ఇంకా ఇతర ప్రాచీన హిందూ గ్రంథాల జ్ఞానాన్ని వ్యాప్తి చేయటం చిన్మయ మిషన్ లక్ష్యం.
మిషన్ ద్వారా చిన్మయానంద ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక ఇంకా సాంస్కృతిక పునర్జీవానికి కృషి చేశారు. స్వామి చిన్మయానంద 1916 మే 8న దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో జన్మించారు. ఆయన చిన్ననాటి పేరు బాలకృష్ణ. నేడు చిన్మయ మిషన్ భారతదేశంలో ఇంకా అంతర్జాతీయంగా 300 కంటే ఎక్కువ కేంద్రాలను కలిగి ఉంది. అనేక విద్యా, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 1954 ఆగస్టు 3న రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ స్థాపించబడింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆఫ్ ఇండియా అనేది నేరుగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఒక కీలకమైన శాఖ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేయటం వెనుక లక్ష్యం టెక్నాలజీ ద్వారా భారతదేశాన్ని మరింత శక్తివంతం చేయటం, మరింత సంపద సృష్టించడం, ఇంకా భారత పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాన్ని అందించడం. ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ మొదటి చైర్మన్ గొప్ప శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా. ఆయన 1948 నుండి 1966 వరకు ఈ పదవిలో కొనసాగారు. దేశంలో అణుశాస్త్రంలో పరిశోధనలు నిర్వహించడం, దేశంలోని అణు శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వటం, భారతదేశంలోని కమిషన్ సొంత ప్రయోగాలలో అణు పరిశోధనలను ప్రోత్సహించడం, ఇంకా భారతదేశంలోని అణు ఖనిజాలను కనుగొనడం అటామిక్ ఎనర్జీ కమిషన్ ప్రధాన విధులు. 1977 ఆగస్టు 3న టాంటీ కార్పొరేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి హోమ్ కంప్యూటర్ TRS-80ని ప్రారంభించింది. 12 అంగుళాల మానిటర్ స్క్రీన్ ఇంకా 4 KB ర్యామ్ కలిగిన ఈ కంప్యూటర్ ధర $500. ఈ కంప్యూటర్ 1.77 MHz Z80 ప్రాసెసర్, క్యాసెట్ రికార్డ్ ఇంకా క్యాసెట్ టేప్తో అందించబడింది. క్యాసెట్, బ్లాక్ జాక్ ఇంకా బ్యాక్ గ్యామన్ అనే 2 గేమ్లతో కూడా వచ్చింది. మొదటి నెలలోనే 5,000 కంప్యూటర్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు సాంకేతిక రంగాలపై ఆసక్తి ఉన్న వ్యక్తులు మాత్రమే కంప్యూటర్లను ఉపయోగించారని, ఇంకా సాధారణ ప్రజలు కూడా ఉపయోగించగల హోమ్ కంప్యూటర్ మార్కెట్లో లేదని మీకు తెలియజేద్దాం. దీన్ని తయారు చేయాలనే మొదటి ఆలోచన అమెరికాలో ఉంటున్న డాన్ ఫ్రెంచీకి వచ్చింది. ఆ తర్వాత డాన్ 24 ఏళ్ల యువ ఇంజనీర్ స్టీవ్ లీనింగ్ను నియమించుకున్నాడు. స్టీవ్ ఇంకా డాన్ ఈ కొత్త కంప్యూటర్ను రూపొందించారు. ఇంకా ఈ రోజున ఈ కంప్యూటర్ ప్రారంభించబడింది. ఆగస్టు 3, 1958న అమెరికా జలాంతర్గామి USS నాటిలస్ ఉత్తర ధ్రువాన్ని దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి అణుశక్తితో నడిచే జలాంతర్గామిగా నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అప్పటి సోవియట్ యూనియన్ ఇంకా అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. అంతరిక్షం నుంచి అణుశక్తి వరకు అన్నిటిలోనూ ప్రపంచ శక్తిగా ఎదగటానికి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. అక్టోబర్ 1957లో సోవియట్ యూనియన్ స్నూపిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా అంతరిక్షంలోకి మొదటి అడుగు వేసింది. ఆ తర్వాత అమెరికా కూడా జలాంతర్గామిని ఉత్తర ధ్రువం గుండా పంపాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే అప్పటి వరకు ఇలా ఏ దేశం చేయలేదు. దీనికోసం అమెరికా ఆపరేషన్ సన్షైన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కోసం USS నాటిలస్ జలాంతర్గామిని సిద్ధం చేశారు. జూన్ 9, 1958న నాటిలస్ తన మిషన్ను ప్రారంభించింది. అయితే ఉత్తర ధ్రువం వద్ద పెద్ద సముద్రపు శిల కారణంగా మిషన్ను రద్దు చేయాల్సి వచ్చింది. ఆగస్టు 1న మిషన్ పునః ప్రారంభించబడింది. ఆ తర్వాత 1958లో ఆగస్టు 3వ తేదీన నాటిలస్ ఉత్తర ధ్రువాన్ని దాటి చరిత్ర సృష్టించింది.